దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇన్ని రోజులు కాస్త ఊపిరి పీల్చుకున్న జనానికి మళ్లీ గుబులు రేపుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలో కొత్త వేరియంట్ కేసులు రెట్టింపవుతున్నాయి. నిన్నొక్క రోజే దేశవ్యాప్తంగా కరోనాతో 5 చనిపోగా వీటిలో 4 మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. ఇండియా సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్ JN1ను గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు యూటీలకు సోమవారం కేంద్రం లేఖ రాసింది. కేసుల పెరుగుదల JN1 వేరియంట్ను గుర్తించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అన్ని జిల్లాల్లో తగిన స్థాయిలో కోవిడ్ పరీక్షలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. RT-PCR టెస్టులను పెంచాలని ఆదేశించింది. అదేవిధంగా కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించేందుకు పాజిటివ్ శాంపిల్స్ ను సంబంధిత ల్యాబ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని కోరింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, మళ్ళీ కరోనా విజృంభిస్తుందని అనుకోవచ్చా? అలాగే JN1 వేరియంట్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ రాధిక, ఇక దేశవ్యాప్తంగా కూడా కేంద్రం కోవిడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ కరోనా కొత్త వేరియంట్ అనేది మళ్ళా కలకలం సృష్టిస్తోంది. గతంలో ఏ విధంగా అయితే ఆ కరోనా విజృంభించిందో అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోపోతే మాత్రం దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనిలో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వైద్య ఆరోగ్య శాఖలకు అలర్ట్ జారీ చేసింది. RT-PCR టెస్టులు అనేది పెంచాలి. రాష్ట్రాలు, జిల్లాలు ప్రతి చోట కూడా ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, ప్రజారోగ్యానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. రానున్న సీజన్లో పండగ సీజన్ కాబట్టి మార్కెట్లకు వెళ్ళే వాళ్ళు కానీ ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఇతర మార్కెట్లలోకి వెళ్లే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. మాస్కులు ధరించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరోవైపు ఇటు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం అలర్ట్లు జారీ చేసింది. ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇటు ఢిల్లీ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కొత్త వేరియంట్ కరోనాకు సంబంధించిన JN1 కొత్త వేరియంట్ వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. దానిలో భాగంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ JN1 కొత్త వేరియంట్ అనేది ఇటు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ అనేది వ్యాపించి ఉంది. దీని అంటే ఇది అంత ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ కూడా దీని తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ముందే జాగ్రత్తలు తీసుకుంటే దాని ప్రభావం అనేది ఉండకపోవచ్చు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు, ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఈ అనుమానం వచ్చిన నేపథ్యంలో ఏమైనా జలుబు కానీ ఇతరత్ర సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం ముందు ఒక టెస్ట్ RT-PCR టెస్ట్ అనేది చేయడం వల్ల, పరీక్షలు చేయించుకోవడం వల్ల, ఈ పరీక్షల స్థాయిని పెంచడం వల్ల ఈ వ్యాధి నివారణ అనేది త్వరగా చేయవచ్చు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగానే గతంలో ఏ విధంగా అయితే కోవిడ్కి సంబంధించి ఈ RT-PCR టెస్టులు కానీ కోవిడ్కి సంబంధించిన టెస్టులన్నీ, పరీక్షలన్నీ కూడా పెంచడం ద్వారా అంటే వారికి ఉన్నా లేకపోయినా కొన్ని సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు. అందువల్ల అందరూ కూడా టెస్టులు అంటే ఏమైనా అనుమానం ఉంటే మాత్రం టెస్టులు చేయించుకోవడం ద్వారా ఈ టెస్టులను జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించి అక్కడ ల్యాబ్లో టెస్టులు చేస్తే ఈ పరీక్షలు అనేవి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్స్ ఈ కొత్త వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తాయని అనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి?
రైట్, డెఫినెట్గా ఇప్పుడు అన్ని వారు సూచించిన దాని ప్రకారం వ్యాక్సిన్స్ కానీ దానికి సంబంధించిన వైద్యులు ఏదైతే సూచిస్తారో పరీక్షల నిమిత్తం కానీ తర్వాత వేరియంట్ సోకిన తర్వాత వైద్యులు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు. ఆ సలహాలు సూచనలు పాటించడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చు అనేది ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య కానీ కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి కూడా కొన్ని ఆదేశాలు అయితే అందుతున్న పరిస్థితి నెలకొంది. అంటే ముందు జాగ్రత్తగా మాస్క్ తప్పనిసరి చేయండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. పండుగల సీజన్ కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి. అంటే వ్యక్తిగత జాగ్రత్తల వల్ల కూడా కుటుంబం ఈ వ్యాధిని బారిన పడకుండా ఉంటుంది. అంటే కుటుంబంలో ఒక వ్యక్తి బయట నుంచి తిరిగి వెళ్ళడం వల్ల అతనికి ఆ వ్యాధి సోకితే దానివల్ల ఇంట్లో అందరికీ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యక్తిగత జాగ్రత్త ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించడం ద్వారా వారికి వారి కుటుంబానికి కానీ వారి గ్రామాలకు కానీ రక్షణగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి గురించి మాత్రం అందరూ జాగ్రత్తలు తీసుకోండి. దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోయినప్పటికీ కూడా అది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళడం ద్వారా అది వ్యాపించే స్థాయి కూడా ఎక్కువ, విస్తరించే స్థాయి ఎక్కువ ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇటు కేరళలో ఈ కొత్త వేరియంట్ అనేది డిసెంబర్ 8న తిరువనంతపురంలో గుర్తించినట్లుగా కూడా కేరళ ప్రభుత్వం చెబుతోంది. కానీ కొన్ని పుకార్లు వస్తున్నాయి, మొత్తం కేరళలోని కేసులని ఉన్నాయనేది, ఎక్కువ మంది మరణించారనేది కరెక్ట్ కాదు, దీని ప్రభావం అనేది కేరళలో ఎక్కువగా లేదు అనేది కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలుపుతున్నారు. ఒక వృద్ధ మహిళకు ఈ వేరియంట్ సోకడం వల్ల చికిత్స నిమిత్తం ఆ వృద్ధ మహిళ కోలుకుంది అనేది ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. అంటే 79 సంవత్సరాల వృద్ధురాలు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కోలుకున్నారనేది ప్రధానంగా చెప్తున్నారు. కానీ అది JN1 వేరియంట్ కాదు, నార్మల్గా వచ్చే వ్యాధుల్లోనే సీజనల్ వ్యాధుల్లో భాగంగానే వచ్చిందనేది ప్రధానంగా కేరళ ప్రభుత్వం కొట్టిపాడేస్తుంది. కానీ కేరళలోనే ఎక్కువ కేసులు ఉన్నాయనడం మాత్రం కరెక్ట్ కాదనేది వారు కొన్ని వారి సూచనలు అయితే ఇస్తున్నారు. అందరూ జాగ్రత్తలు పాటించాలి. దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉండకపోయినప్పటికీ కూడా ఫ్యూచర్లో వ్యాపింపజేసే వైరస్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు కేరళ కూడా, కేరళ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా కొన్ని సూచనలు చేస్తారు. ఇక దేశవ్యాప్తంగా కూడా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ అనేది తప్పనిసరిగా వాడాలనేది ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు మాత్రం బయట ఎక్కువగా తిరగవద్దు, బయటకు వచ్చినా కానీ మాస్కులు తప్పనిసరిగా ధరించండి అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.